దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెక్కించే సినిమాలకు సంబంధించి ఏ ఒక్క విషయం బయటకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తాడు. ముఖ్యంగా బాహుబలి ది బిగినింగ్ నుంచి తన రూల్స్ని కట్టుదిట్టం చేశాడు. సెల్ ఫోన్లు సెట్స్కు తీసుకురానివ్వకుండా, ఐడి కార్డ్ లేని వ్యక్తుల్ని లోనికి రానివ్వకుండా ఆంక్షలు విధించాడు. అయినప్పటికీ ఏదో విధంగా ఓ ఇన్ఫర్మేషన్ సినిమా రిలీజ్ అయ్యే వరకు లీక్ అవుతూ వచ్చింది. దాంతో బాహుబలి 2 విషయంలో జక్కన్న తన నియమ నిబంధనల్ని మరింత స్ట్రిక్ట్ చేశాడు. అయినా ఏమాత్రం లాభం లేకపోయింది. ఎలాగోలా రెండో భాగానికి సంబంధించి తరచూ ఓ న్యూస్ లీక్ అవుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీలోని ఓ మేజర్ సీన్కి సంబంధించి ఆసక్తికరమైన వార్త లీక్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నగర శివారులోని ఓ క్వారీలో వేసిన పెద్ద గూడెం సెట్లో జరుగుతోంది. అక్కడ ప్రభాస్, అనుష్కలపై జక్కన్న ఓ సీన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ సారాంశం ఏమిటంటే, బాహుబలికి వ్యతిరేకంగా బల్లాల దేవుడు వేలాది మంది సైనికులను పంపినప్పుడు అతను గర్భవతితో ఉన్న తన భార్య దేవసేనను తీసుకుని ఆ గూడెంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకు ఎనలేని సేవలు అందిస్తాడు. కొన్నాళ్ల పాటు అక్కడ సామాన్యుడిగా జీవిస్తూ గూడెం ప్రజలకు దగ్గరవుతాడు. అక్కడే వారికి మహేంద్ర బాహుబలి పుడతాడట. ఇంతలోనే బల్లాల దేవుడి సైనికులు వారి మీద అటాక్ చేయడం, అక్కడికి శివగామి చేరుకుని బాహుబలిని ఎత్తుకెళ్లడం జరుగుతుంది. ఈ సీన్లను జక్కన తన మార్కుతో చాలా బాగా తెరకెక్కించారట. ఇక నిండు గర్భిణి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించిందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సన్నివేశం ఆడియన్స్ని ఆకట్టుకుంటుందని అంటున్నారు. వచ్చే నెలకి షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. కాగా బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ కారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోంది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుంటుందా లేదా వేచి చూడాలి. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న. హలో